ఎన్ శంకర్ అంటే ఇప్పుడు ఆయన స్టేటస్ ఏంటి కరెక్ట్గా? నేను ఉద్యమాల్లో ఉంటాను, రాజకీయాల్లో ఉంటాను, సినిమాల్లో ఉంటాను. నిర్మాణంగా ఉండే సమాజం కోసం నేను కలలు కంటుంటాను. ఒక అవమానం చెప్పండి. ఇప్పుడు హీరోకి కథ చెప్తాము, అతను మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటాడు సినిమా చేయకూడదని. అయితే ఒక విషయం బయట చెప్పను కానీ వాళ్ళకి ఫోన్ చేసి తిట్టడము ఇవన్నీ చేస్తామండి హీరోస్కి. ఎవడైతే మాకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న మన ఇంటర్వ్యూలో అనౌన్స్ చేశారు జనసేన ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది అన్నట్టుగా. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను చెప్పాను కదా, నేను ఏముండదు అక్కడ, అపాయింట్మెంట్ కూడా ఉండదు. కానీ నేను ఆల్రెడీ మాట్లాడి వచ్చాను అంటుంటాడు. అండ్ గంగతో రాంబాబు సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి మీకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అప్పుడు మీరు ఇచ్చిన వెళ్ళారా మీరు ఫ్యాన్స్? మీరు చిరంజీవి గారితో మీ సినిమా ఒకటి ఓకే అప్పట్లో అధినాయకుడు అని ఆ కథ అప్పుడు చేసుంటే ఆయన 100 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఇంకా నేను నవిలు ఉమ్మేసిన దాని గురించి మళ్ళీ వెతుక్కోవటం. పరిటాల రవి గారి గురించి వస్తే ఆయనకి మీకు సంబంధం చాలా దగ్గర సంబంధం. ఇవన్నీ ఎలా తెలుసు నీకు? కమల్ హాసన్ గారితో మీద ఒక సినిమా ఓకే అయిందని. దాని బడ్జెట్ వేరు, ఆయన ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ వేరు, దాంతో అట్లా పెండింగ్లో ఉంది. అది మీ బాడీ లాంగ్వేజ్కి మీరు తీసే సినిమాలకి అసలు ఎక్కడ సంబంధం ఉండదు. తక్కువ మాట్లాడు, తప్పు మాట్లాడు. గురించి నంది అవార్డు అన్అఫిషియల్గా అనౌన్స్ చేశారు. బట్ తెల్లారి చూస్తే పేపర్లో వేరే సినిమా వచ్చింది. అప్పుడు దాసరి గారికి వచ్చినట్టుంది. ఓకే. తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఫాదర్ దాని చైర్మన్. ఒక రోజు అడ్డం పడవచ్చు, 2వ రోజు అడ్డం పడవచ్చు, కానీ 3వ రోజు కళ్ళు తెరుస్తారు, లేకుంటే కళ్ళు తెరిపించే అవకాశం వస్తుంది. మీ జీవితంలో కావచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, మీరు చాలా బాధపడ్డ సంఘటనలు. కథ స్టార్ట్ అవ్వడానికి ఈ గమ్యం ఇంక ఇది మంది కాదని వెళ్ళిపోవడానికి మధ్యలో ఉండే స్ట్రగుల్ ఏదైతుందో, ఆ పెయిన్ ఏదైతుందో, ఆ బాధ ఏదైతుందో, అంటే ఓడిపోయిన వాడు చచ్చిపోయిన వాడితో సమానం అంటారు. కానీ ఓడిపోయి చచ్చిపోకూడదు అనేది నాకు బలమైన కోరిక ఉంటుంది.